ఒక నిర్ణయం తీసుకుంది. జనసేనతో సీట్ల సర్దుబాటు సాఫీగా జరుగుతుంది అనుకుంటున్నారు? మీ పాదయాత్రలో నేను చూశాను, రాజమండ్రిలో సార్ని అరెస్ట్ చేసి మీరు బాలకృష్ణ గారు పక్కనుండగానే పొత్తు అనౌన్స్ చేశారు. పాదయాత్రలో జెండాలు కనిపిస్తున్నాయి, మీకు స్వాగతం పలుకుతున్నారు, నేరుగా వాళ్ళు వచ్చి మీతో మాట్లాడుతున్నారు. పొత్తులకు సంబంధించే ప్రధానమైన హడ్డీలు వస్తుందేమో అనుకుంటున్నారు. ఎలా సార్ట్ అవుట్ చేస్తారు? ఒక కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ తెలుగుదేశం పార్టీది కానీ జనసేన పార్టీ లక్ష్యం ఒకటే, అది ఈ సైకో జగన్ని గద్దె దింపుతాం. సైకో జగన్ అనే వ్యక్తి ఇతని పరిపాలన రాష్ట్రానికి మంచిది కాదు. ఇతని వల్ల యువత, మహిళ, విద్యార్థులు, రైతులు అందరు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈ ప్రభుత్వం పైన కలిసికట్టుగా యుద్ధం చేయాలనేది మేము నిర్ణయించుకున్నాం. అది మా ఎజెండా. ఈ చిన్న చిన్న ఇష్యూలు అంటారా ఉంటాయి, ఏ చిన్న కుటుంబం అయినా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. బట్ మా లార్జర్ ఎజెండా ఒకటే, సీట్ల సర్దుబాటులో నాకున్న అవగాహన మేరకు ఎలాంటి సమస్య ఉండదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుంది అనుకుంటున్నారా? ఏం చెప్తారు? ఎందుకంటే చాలా మందిలో కూడా జనసేన బీజేపీతో పొత్తులో ఉంది, జనసేన టీడీపీతో పొత్తుకు రాబోతుంది. ఎలా చూస్తారు? బీజేపీతో పొత్తు గురించి పార్టీ క్యాడర్లో ఉంది, లీడర్లలో ఉంది, సెకండ్ లైన్ లీడర్స్ లో ఉంది, కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఏం చేయబోతున్నారు? ఉంటుందనుకుంటున్నారు? 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకుంది కాదు. ఆర్థిక వనరులు, రాజధాని లేని రాష్ట్రంగా నవ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆనాడు కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని మేము ముందలు తీసుకెళ్ళాం. కానీ ఒకే ఒక ఇష్యూలో మేము విభేదించాం. అది విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ మీరు నిలబెట్టుకోవాలి అనే ఒకే ఒక ఇష్యూలో మేము